ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. యోగ సాధకులందరికీ శుభోదయం. ఈరోజు మనకి పై పొట్ట కింది పొట్ట ఎవరికైతే ఇబ్బందిగా అనిపిస్తుంటుందో వారి కోసం ఈరోజు డైట్ ప్లాన్ చెప్పేసి అలాగే ఆసనాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అలాగే జనరల్ ఎక్సర్సైజ్ కూడా అందులోనే చేసుకోవచ్చు. అవి ఎలా చేసేయాలో ఈరోజు చూద్దాం. అయితే మనం ఏం చేయాలి అంటే, ఇంతకాలం మనం తెలిసో తెలియకో లేకపోతే మనకి అవగాహన లేకనో ఆరోగ్య సలహాల మీద మనకి ఇది లేక మనం ఆ రైస్ అనే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ వస్తున్నాం. అయితే కర్రీ అంటే ఆయిల్ సాల్ట్ తగ్గించుకొని మనం ఎవరైతే బాగా లావున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మనకి రైస్ 25%, కర్రీ 75%. అంత మా వల్ల కాదనుకుంటే 60-40 అట్లనైనా సరే మీరు కర్రీ విషయంలో ఎక్కువగా ఇది చేయాలి. ఎవరైతే హార్డ్ వర్క్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 2 times మాత్రమే డైట్ ప్లాన్ చేసుకోవాలి. దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. అలా చేసుకున్నట్లయితే మనకి ఈ తొడలు కానీ పొట్ట కానీ ఈ భుజాలు కానీ ఇవన్నీ టోటల్గా మన శరీరంలో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో మొత్తం ఆ కర్రీ ఎక్కువ తీసుకొని అన్నం తక్కువ తీసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్యాట్ బర్న్ అవుతుంది. అంటే క్యాలరీలు తక్కువ ఉంటాయి. కూరగాయలలో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. ఆకుకూరలు సెకండ్ ఆప్షన్. ఇక మనం రైస్ ఎక్కువ తింటున్నాము అంటే మాత్రం కార్బోహైడ్రేట్స్ వల్ల ఖచ్చితంగా ఫ్యాట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. అందుకనే మనం ఈరోజు ఎలా అంటే, ఫస్ట్ జనరల్ ఎక్సర్సైజు డైట్ ప్లాను చూసుకోండి. ఎవరు హార్డ్ వర్క్ లేని వాళ్ళు ఖచ్చితంగా 2 times తీసుకోండి. తర్వాత ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో 3 times తీసుకోండి. కానీ అన్నం తక్కువ ఉండాలి, కర్రీ ఎక్కువ ఉండాలి. ఫైనల్ టచ్గా పెరుగు పెట్టుకోవచ్చు. అలా చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం సమ్మర్లో ఉన్నాం కాబట్టి 5 నుంచి 6 లీటర్ల నీరు లేదా 1 లీటర్ అటు ఇటు అయినా పర్వాలేదు. వాటర్ మాత్రం తగ్గకుండా చూసుకోండి. అలాగే మనం ఇప్పుడు జనరల్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి పొట్ట తగ్గడానికి, పై పొట్ట కింది పొట్ట తగ్గడానికి, అలాగే ఈ సీట్ భాగము తొడలు కూడా ఎలా తగ్గాలనేది ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 2 కాళ్ళను ఇలా చాపేయాలి. చాపేసి మనం ఇలా వెళ్ళకిలా పడుకోవాలి. పడుకొని ఫస్ట్ ఇలా ఒక కాల్ని ఇలాగా 1 2 3 ఇలా ఒక 10 times. మళ్ళీ ఆపోజిట్ 1 2 3 4 ఇలా ఒక 10 times చేసుకుంటే సరిపోతుంది. అలాగే మన 2 చేతుల్ని వెనక్కి వెళ్ళియాలి. ఇలా వెనక్కి వెళ్ళనిచ్చి ఇలాగా 1 2 3 ఇట్లా ఒక 10 సార్లు చేసుకున్నట్లయితే మనకి జనరల్ ఎక్సర్సైజ్ కింద వస్తుంది. అలాగే మనం జనరల్ ఎక్సర్సైజు ఇలా రోజుకి టైమింగు ప్లస్ కౌంట్ పెంచుకుంటే సరిపోతుంది. అలాగే ఉత్తాన పాదాసన్, నౌకాసన్ ఈ 2 ఆసనాలు మళ్ళీ వీటికే కంటిన్యూషన్లో చేసుకుంటే సరిపోతుంది. అవి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 2 కాళ్ళని ఇలా చాపాలి. 2 చేతుల్ని ఇలా సైడ్ పెట్టుకోవాలి. ఎవరికైతే సైడ్ పెట్టుకోవడానికి కనుక కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు 2 చేతుల్ని ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని 2 కాళ్ళని ఇలా ఒక అడుగు ఎత్తి లేపి ఉంచాలి. అలాగా ఇది చూస్తానికి చాలా సింపుల్గానే అనిపిస్తుంది, కానీ ఎక్కువసేపు ఉండలేము. ఇక మాకు ప్రాక్టీస్ మీద చాలాసార్లు చేసి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము ఎంతసేపు అయినా ఇలా 7 నిమిషాలు 5 నిమిషాల సేపు కూడా ఉంచగలుగుతాం. ఇది కింది పొట్టకి ఉత్తాన పాదాసనం. పాదాలని పైకి లేపి అలా ఉంచాం కాబట్టి, ఉత్తానంలో ఉంచాం కాబట్టి ఇది ఉత్తాన పాదాసనం. ఎలా ఉండగలిగినంతసేపు మనం ఈ ఆసనంలోనే ఉండాలి. ఇక మనకి ఎవరికైతే ఇబ్బంది అనిపిస్తుంటుందో వాళ్ళు నిదానంగా కిందికి రాణించుకోవాలి. ఇది ఉత్తాన పాదాసనం. ఇక నెక్స్ట్ వచ్చేసి నౌకాసనం. ఈ నౌకాసనం వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఇలా పైకి 2 కాళ్ళని ఇలా పైకి లేపాలి.
ఫస్ట్ ఈ 2 కాళ్ళని ఇలా పట్టుకోవాలి. స్టార్టింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత నిదానంగా ఒక చేతిని ఇలా వదిలేయాలి. అంటే ప్రాక్టీస్ మీద రాను 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 మనకు ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ మీద 2 చేతులు వదిలేయాలి ఇలాగ. ఇది నౌకాసనం. నౌక అయితే ఎలా ఉంటుందో ఈ నౌకలాగా ఉంటుంది కాబట్టి ఇది నౌకాసనం. ఇది పై పొట్ట తగ్గడానికి బాగా వర్కౌట్ అవుతుంది. ఇది నౌకాసనం. ఉండగలిగినంతసేపు మనం ఆసనంలోనే ఉండాలి. ఉండలేనప్పుడు నిదానముగా కిందికి వచ్చేయాలి. విశ్రాంతి స్థితి. మన ఆసనానికి 3 స్థితులు అని చెప్పుకుంటున్నాం కదా. ఫస్ట్ది ప్రారంభించేటప్పుడు ప్రారంభ స్థితి, రెండవది ఆసన స్థితి. ఆసన స్థితిలోనే రిజల్ట్ మొత్తం ఆసన స్థితిలోనే ఉంటుంది. తర్వాత విశ్రాంతి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. శరీరాన్ని విశ్రాంతి తీసుకునేలాగా చేసుకోవాలి. మరొకసారి చూద్దాం. నౌకాసనాన్ని మరొకసారి చూద్దాం. ప్రారంభ స్థితి. 2 కాళ్ళను ఇలా పైకి లేపాలి. ఇలాగా 2 కాళ్ళు ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వస్తుంది. స్టార్టింగ్లో ఇలా ఉంటాం. నిదానంగా ఒక చేతిని 2 చేతులు ఇలా వదిలేయాలి. ఇలా ఉండగలగాలి. నౌకాసనం. పై పొట్ట బాగా తగ్గుతుంది దీనికి. అంతకుముందు చేసిన ఉత్తాన పాదాసనానికి కింది పొట్ట తగ్గుతుంది. ఇది ఆసన స్థితి. ఈ ఆసన స్థితిలో మనం ఏం చేయాలి? మనం ఎంతసేపు అయితే ఉండగలుగుతామో అంతసేపు ఉండాలి. ఉండలేనప్పుడు నిదానంగా రోజుకు టైం పెంచుకోవాలి. నిదానంగా కిందికి వచ్చేయాలి. విశ్రాంతి స్థితి. అలా మనం 2 పై పొట్టని కింది పొట్టని తగ్గించుకోవడానికి జనరల్ ఎక్సర్సైజు, అలాగే ఆసనాలు, ఈ రెండింటి వలన అట్లనే డైట్ ప్లాన్ విషయానికి వస్తే మనం ఫ్రూట్సు, అలాగే ఆకుకూరలు, కర్రీ ఎక్కువ తినమని చెప్తున్నాం. పెరుగు తినదలుచుకుంటే కొద్దిగా పెట్టుకోవాలి. పని లేని వాళ్ళు అయితే మాత్రం ఎక్కువగా హార్డ్ వర్క్ లేని వాళ్ళు మాత్రం 2 టైమ్సే తీసుకోవడం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు దీన్ని. ఉదయం 10, సాయంత్రం 6. అసలు నైట్ అనేది ఆహారం తీసుకోకూడదు మనం. రాత్రిపూట భోజనం ఎలాంటిది అంటే ఒక సిగరెట్ పెట్టె తాగిన దానికంటే, ఒక 10 గుట్కాలు తిన్న దానికంటే, అలాగే కైనీలు వేస్తుంటారు కొంతమంది, ఆల్కహాల్ కంటే, అంటే 1 క్వార్టర్ 2 క్వార్టర్ ఆల్కహాల్ కంటే రాత్రి తినే భోజనం వీటన్నిటికంటే డేంజర్. కాబట్టి దీన్ని సాధకులు అర్థం చేసుకొని నైట్ తినే భోజనాన్ని మీరు ఏది పాటించినా పాటించకపోయినా రాత్రి తీసుకునే ఆహారాన్ని 6 గంటలకి 6:30 మినిమం 7 లోపు తినడానికి ప్రయత్నించాలి. ఇది చేసే మేలు అంతా ఇంత కాదండి. కాబట్టి దీన్ని గుర్తిస్తారని అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ.